అందరికీ నమస్కారం. ప్రయోగాత్మకమైన బోధ ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. మాతా శత్రు పితా వైరీ ఏన బాలో న పాఠితః సభామధ్యే న శోభంతే హంసమధ్యే బకో యథాః. పిల్లలను సన్మార్గంలో నడిపించని తల్లిదండ్రులు తమ పిల్లలకు శత్రు సమానులు. సన్మార్గంలో నడవని పిల్లలు హంసల మధ్య కొంగలాగా ఎలాంటి శోభ లేకుండా జీవించవలసి వస్తుంది. ఇద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఒక గురువు దగ్గరికి వచ్చారు. ఆ గురువుతో గురువుగారు, మా అబ్బాయి చెడు అలవాట్లను మాన్పించలేకపోతున్నాం. మీరు ఎలాగైనా మా అబ్బాయి చెడు అలవాట్లను మాన్పించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ గురువు వారిని తన వెంట తోటలోకి తీసుకుని వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయికి అక్కడున్న చిన్న మొక్కను చూపించి దాన్ని పీకి వేయమన్నాడు. వెంటనే ఆ అబ్బాయి ఆ మొక్కను ఒక్క చేత్తో సునాయాసంగా పీకేశాడు. అలా మరికొంత దూరం వెళ్ళిన తరువాత గురువు ఆ అబ్బాయికి ఓ పెద్ద మొక్కను చూపించి దాన్ని పీకమన్నాడు. ఆ అబ్బాయి 2 చేతులతో మొక్కను గట్టిగా పట్టుకొని పీకి వేశాడు. మరికొంత దూరం వెళ్ళాక గురువు ఆ అబ్బాయిని అక్కడున్న చెట్టును పెకళించమన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి 2 చేతులతో చెట్టు మొదలును గట్టిగా పట్టుకొని పెకళించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆ చెట్టును కనీసం కదిలించలేకపోయాడు. అప్పుడు గురువు తల్లిదండ్రుల వైపు చూస్తూ, పిల్లల మనస్సులో నాటుకొన్న చెడు అలవాట్లు అనే కలుపు మొక్కలను వెంటనే తొలగించాలి. పిల్లల మనస్సులో అవి దృఢంగా పాతుకుపోయిన తరువాత వాటిని పెకళించడం సాధ్యం కాదు అని వివరించాడు. గురువు ప్రయోగాత్మకమైన బోధలోని అంతరార్థాన్ని గ్రహించారు ఆ తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలలోని లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి సరిదిద్దడానికి ప్రయత్నించాలి. పిల్లలు తప్పు పనులు, చెడు పనులు చేస్తే వారించాలే కానీ ప్రోత్సహించకూడదు. ధన్యవాదాలు.